కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అభ్యర్థి నివేదితతో కలిసి బోయిన్పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నట్టు మండిపడ్డారు. ఆయన బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కనీసం ఒక ఇల్లు లేని సాయన్న, ఎందుకంటే ప్రతి నిత్యం ఇవాళ కంటోన్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేసి ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గరకు పోతే ఎవరైనా ఆయన చేసిన పనిని నెమరేసుకొని తప్పకుండా మేము అలా బిడ్డ పక్షాన నిలబడతాం. ఎందుకంటే ఇద్దరిని పొడగొట్టుకున్నారు, ఒక యాదవ్ కాలంలోనే ఇద్దరిని పొడగొట్టుకున్నారు. అదేవిధంగా అంటే తండ్రిని చెల్లిని పొడగొట్టుకొని ఒక ఆడబిడ్డ మన ముందుకు వస్తున్నప్పుడు మేము ఇంతకుముందే లీడర్లను విజ్ఞప్తి చేశాం. అసలు సాయన్న బిడ్డకి మీరు సంపూర్ణ విశ్వాసం, అంటే మీరు ఏ యొక్క పోటీ లేకుండా ఆమెని యునానిమస్గా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ మా పార్టీ లీడర్లకే కండువాలు వేసుకొని వాళ్ళు ఇవాళ మేము గెలుస్తామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతిరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మేము ప్రతిరోజు మాకు పొద్దున్న లేస్తే ఒక న్యూస్, అరే మా ఈ నాయకుని ఇంటికి పోయినరంట, ఆ నాయకుని ఇంటికి పోయినరంట. ఎంత సిగ్గుచేటండి! అంత అడుక్కోవడానికి ఒక ప్రభుత్వంలో ఉంది, అంత అడుక్కోవడానికి దిగజారడం అనేది ఎంత సిగ్గుచేటో మీరు ఒక్కసారి గమనించుకోవాలి. అది కూడా